తనది ఎక్సర్సైజ్ బాడీయేనంటాడు చెన్నకేశవరెడ్డిలో శ్రీమశాస్త్రి బ్రహ్మానందం. ఇక హీరోయిన్ల మధ్య నలిగిపోయిన ఆ సినిమా పంతులు సంగతిలో ఉంచితే పంచె కట్టి పౌరోహిత్యం చేసినంత మాత్రాన దేహదారుఢ్యాన్ని, క్రీడా నైపుణ్యాన్ని తక్కువగా అంచనా వేయకూడదు. అది రుజువు చేయడానికేనన్నట్లు అమలాపురంలో రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ టోర్నమెంట్ జరిపారు. 10 రోజుల పాటు 20 జట్ల మధ్య జరిగిన ఈ ఆసక్తికరమైన పోటీలను, బహుమతులు అందుకున్న విజేత జట్లను చూడాలంటే అమలాపురం వెళ్లాల్సిందే. హారతిపల్లెం శటకోప మాత్రమే కాదు, బ్యాట్ బాలు పట్టుకుని క్రికెట్ కూడా ఆడగలమని చెబుతూ గ్రౌండ్లో దిగారు యువ పురోహితులు. నిత్యం వేద మంత్రాల మధ్య పూజలు పునస్కారాల్లో కనిపించే పురోహితులు క్రికెట్ మైదానంలో దుమ్ము రేపారు. అమలాపురంలో వారం రోజుల పాటు సాగిన పురోహితుల క్రికెట్ టోర్నమెంట్ 10 రోజుల పాటు జరిగిన ఈ పోటీలు ఎంతో ఆసక్తిగా గ్రౌండ్లో దిగగానే ప్రతాపం ప్రదర్శించారు. పంచకట్టలో పరుగులు తీస్తూ సందడి చేశారు. 50 ఏళ్లు పైబడ్డ వాళ్లు కూడా పాల్గొనగా కామెంటరీ ఆద్యాంతం తెలుగులో వేదమంత్రాల శైలిలో సాగి ఆకట్టుకుంది. రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ కావడంతో చాలా మంది దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. వాళ్ల కోసం అమలాపురం పురోహిత సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. 10 రోజుల పాటు జరిగిన టోర్నమెంట్లో విజేతగా కాకినాడ రుద్రాస్ జట్టు, రన్నరప్గా కొవ్వూరు గాయత్రి 11 జట్టు నిలిచాయి. ముఖ్య అతిథులుగా హాజరైన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మెట్ల రమణబాబు, టీడీపీ రాష్ట్ర వాణిజ్య నిర్వహణ కార్యదర్శి బోళ్ల వెంకటరమణ, రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి అధ్యక్షులు కె బుచ్చి రాంప్రసాద్, ఈమని సూర్యనారాయణ శర్మ హాజరయ్యారు. విజేతలకు షీల్డ్లు బహూకరించారు. బ్రాహ్మణ యువతలో మానసిక స్థైర్యాన్ని నింపేందుకు క్రీడలు దోహదపడతాయని అతిథులు అభిప్రాయపడ్డారు. దేశవాళీ క్రికెట్కు పరిమితం కాకుండా జాతీయ, అంతర్జాతీయ పోటీలకు కూడా ఎదగాలని కోరుకున్నారు. విజేతలను టోర్నమెంట్ కమిటీ సభ్యులు అభినందించారు.